వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఏపీలో 12 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి దృశ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? అసలు వీళ్ళ ఆవేదన ఏంటి? దాన్ని వినేవాళ్ళు ఉన్నారా? వీళ్ళ సమస్యలను పరిష్కరించే వాళ్ళు ఉన్నారా? అమరావతి రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్తుందా? రాష్ట్రానికి రాజధాని కావలసిందే, దాన్ని ఎవరూ కాదనరు. ఇక్కడి రైతులు కూడా దాన్ని కాదనడం లేదు. కానీ అది ఎలాంటి రాజధాని? ఏ పునాదులపై పైకి లేస్తున్న రాజధాని? ఎవరి బతుకులను మింగిన రాజధాని? ఎవరికి వెలుగునిచ్చే రాజధాని? సమాధానం చెప్పాలి. అంతా సవ్యంగా ఉంది, అందరూ వాళ్ళ ఇష్టపూర్తితోనే భూములు ఇచ్చారని చెప్తున్నారు కదా. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి వాళ్ళు వేల మందే ఉన్నారు కదా ఇక్కడ. తొలిదశ సేకరణలో భూములు ఇవ్వని వాళ్ళు, సీడ్ యాక్సెస్ రైతుల విషయంలో ప్రభుత్వం చేస్తున్నది దౌర్జన్యం కాదా? ఇప్పటికి 10 ఏళ్లు దాటింది. 2015లో 2025లో 2 సార్లు శంకుస్థాపన చేశారు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు చాలా వరకు ఇచ్చారు, కానీ ఆ ప్లాట్ల పరిస్థితిపై 100 కంప్లైంట్లు. ప్రైమ్ లొకాలిటీలో అయిన వాళ్లకు సామాన్య జనానికి ఆ చివర ఈ చివర ఇస్తున్నారనే ఆరోపణలు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సెంటు భూమి ఇచ్చిన రైతుకు కూడా ఈ ప్రశ్న అడిగే హక్కు ఉంది. రాజధాని నిర్మాణం అంటూ టీడీపీ ప్రభుత్వం మొదట పూలింగ్కు ప్రతిపాదించింది. 29 గ్రామాల్లోని 34,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపితే 54,000 ఎకరాలు అయ్యాయి. కానీ ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పూలింగ్ విధానంలో ప్రజలకు మేలు జరిగిందా లేక నష్టం జరిగిందా? ఇది ఒక పెద్ద మోసం, గ్యాంబ్లింగ్ అనేవాళ్లే ఎక్కువ. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు కొన్నేళ్ల పాటు కౌలు చెల్లిస్తారు, ఇంకా చెల్లిస్తున్నారు. ఆ తర్వాత రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారు, వాటికి రేట్ వస్తుందని నమ్మబలుకుతున్నారు. అంటే ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అనే వాదన ఉంది. ఇది నచ్చలేదు కాబట్టి చాలామంది రైతులు తమ భూములను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అట్లా భూములు ఇవ్వము అన్న వాళ్ళని ఏం చేశారు? బలవంతంగా గుంజుకున్నారు. దానికి చట్టాన్ని అడ్డం పెట్టుకున్నారు. భూములు ఇవ్వము అన్న వాళ్ళ నుండి భూసేకరణ కింద బలవంతంగా 2,600 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటోంది. ఇలా తీసుకోవడంలో కూడా మోసమే జరుగుతోంది, రైతులకు నష్టమే జరుగుతోంది. చట్టబద్ధంగా తీసుకుంటున్నామంటారు, కానీ ఇది రైతుల భూములను లాక్కోవడం తప్ప మరొకటి కాదు. ఇలా రైతుల నుండి లాక్కునే భూములకు అవార్డు పేరుతో ప్రభుత్వం ధర నిర్ణయిస్తోంది. మరి ఆ ధర ఎంత అంటే, బహిరంగ మార్కెట్లో అక్కడ ఎకరం 7-8 కోట్ల వరకు ఉంటే ప్రభుత్వం ఇచ్చేది 2-3 కోట్ల లోపే. అంటే రైతులు నష్టపోవాలి, కొందరు మాత్రమే లాభపడాలి. అంతేనా ఇక్కడ జరుగుతోంది? పైగా ఇదే భూమి విలువను 50 కోట్లుగా చూపించి రుణాలు తీసుకుంటారు. తరతరాలుగా ఈ భూములపై బతుకుతున్న వాళ్లకు జీవనాధారంగా ఉన్న భూములను గుంజుకొని ప్రభుత్వం చేస్తున్నదేంటి? ఇక్కడ రైతులు ఇచ్చేది లేదన్న భూముల్లో ప్రభుత్వ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో తెలుసా? పంట పొలాల చుట్టూ గోతులు తవ్వుతున్నారు, నీళ్లు నింపుతున్నారు, కరెంటు స్తంభాలు పడేస్తున్నారు, మోటార్లు పంపులు మాయం చేస్తున్నారు. రైతులకు వచ్చే సబ్సిడీలు ఆపేశారు. అక్కడ వేరే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నారు. మరి ఇంత దౌర్జన్యమా? పోలీసుల దగ్గరికి వెళ్తే నెలల తరబడి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం లేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భూములు ఇవ్వని వాళ్ళు వందలాది రైతులు ఉన్నారు. వాళ్ళకి సాధారణ జీవితం అనేదే లేకుండా చేస్తున్నారు. భూములు ఇవ్వని రైతులపై ఇంత కక్ష సాధింప? ఇప్పుడు ఆ భూములకు నీళ్లు రావు, కరెంట్ లేదు, రిజిస్ట్రేషన్లు జరగవు, లోన్లు రావు. పైగా కొండవీటి వాగు గట్లకు గండి కొట్టి రైతుల పొలాల చుట్టూ నీళ్లు చేరేలా చేస్తున్నారు. పంటల్ని జేసీబీతో నాశనం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఇక్కడ రాజధానిని వీళ్ళెవరూ వ్యతిరేకించడం లేదు. రైతులకు న్యాయం చేసి భూములను తీసుకోవాలి. ఇది న్యాయమైన డిమాండ్ కాదా? ముందు భూములు ఇవ్వండి, తర్వాత ప్లాట్లు ఇస్తామంటారు. ఆ ప్లాట్లు ఇచ్చేది ఎప్పుడు? ఆ ఇచ్చే స్థలం ఎక్కడ? అది డెవలప్ అయ్యేది ఎక్కడ? పోనీ భూములు ఇవ్వమని మొండుకేస్తారా? తక్కువ రేటుకి చవకగా గుంజేసుకుంటారు. అలా అంటే ఆ పొలం ఉన్నా లేకపోయినా ఒకటే అనే పరిస్థితికి రైతులను తీసుకొస్తారు. ఏ రకంగా అయినా రైతులకు నష్టమే. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు సంగతి. 21 కిలోమీటర్ల పొడవున విజయవాడ నుండి అమరావతి కోర్ సిటీని కలుపుతూ వేసే రోడ్డు ఇది. ఈ రోడ్డు నిర్మాణం మొదలై 10 ఏళ్లయింది. దీనికోసం ల్యాండ్ పూలింగ్కు కొందరు రైతులు ఒప్పుకోలేదు. 2.47 ఎకరాలున్న రైతులు దాదాపు 10 మంది. దీనికి కారణం సిఆర్డీఏ ఇచ్చే పరిహారం న్యాయం కాదు అని వీళ్ళు భావించటం. దీనికోసం వీళ్ళు కోర్టుకు వెళ్ళారు.
కానీ ప్రభుత్వం చేసిందేంటి? కేసు కోర్టులో ఉన్న టైంలో వందలాది మంది పోలీసులతో సిఆర్డీఏ రెవెన్యూ అధికారులు ఈ భూముల్లోకి ఎంటర్ అయి దౌర్జన్యం చేశారు. రైతులు అడ్డు చెప్తున్నా వినలేదు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చిపడేశారు. జేసీబీలు బుల్డోజర్లతో పంటలను నాశనం చేసి నేలను చదును చేశారు. ఆగమేఘాల మీద రహదారి నిర్మాణం మొదలుపెట్టేశారు. ఆ భూములు రైతులవి, వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి. ఆ భూముల మీద హక్కు రైతులది, వాళ్లకు పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలి. కానీ అదేమి చేయకుండా దౌర్జన్యం చేయడం కరెక్ట్ ఎట్లా అవుతుంది? పరిహారం సొమ్ము కోర్టుకు జమ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి హక్కు వచ్చేస్తుందా? నిజానికి రైతుకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో వ్యతిరేకించే హక్కు ఉంది. ఇది చట్టంలోనే ఉంది. ఇక మరో విషయం, రాజధాని నిర్మాణానికి తొలి దశలో తీసుకుంటున్న భూములు డెవలప్ కాకుండానే మరో 50,000 ఎకరాలు సమీకరిస్తారట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది అసలు రైతుల రాజధాని కాదా? ప్రజల రాజధాని కాదా? రాజధాని కోసం తమకు తాముగా భూములిచ్చిన వాళ్లకు న్యాయం జరగలేదు, ఇవ్వము అని మొండికేసిన వాళ్ళ నుంచి గుంజుకుంటున్నారు. మొత్తంగా అమరావతి ప్రాంత రైతుల నుండి భూములు గుంజుకోవడం అనేది ఇక్కడ కామన్గా కనిపిస్తున్న విషయం. మరి ఇది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? అసలు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు సామాన్య ప్రజలకు స్థానం ఉంటుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వాళ్లకు ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైంది 5 ఏళ్ల కోసమే, ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయాయి. మళ్ళీ గెలుస్తారని నమ్మకం ఏంటి? ఏ ధైర్యంతో రైతులు కూటమి ప్రభుత్వం చెప్పిన దానికల్లా తలూపాలి? ఇప్పుడు భూములు ఇస్తారు సరే, రేపు మరో ప్రభుత్వం వస్తే ఈ రైతులకు న్యాయం జరుగుతుంది అనే గ్యారంటీ ఏంటి? భూమికి భూమి ఇస్తారా, ప్లాట్లు ఇస్తారా, లేక డబ్బులు ఇస్తారా? అది ఏదైనా కానివ్వండి, రైతు చేతిలో పెట్టి రైతు సంతృప్తి చెందిన తర్వాత వాళ్ళ భూములు తీసుకోవాలి. అంతే తప్ప రేపిస్తాం మాపిస్తామంటే రైతులకు భరోసా ఎలా ఉంటుంది? అట్లాంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.